going to teach you about break the eggs. ఓకే, గుడ్ అనగానే ఓల్డెస్ట్ క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా? మహేష్. ఎస్ సార్. నేను అడిగింది నిన్ను కాదు, టీ మహేష్. నిన్నే అడిగాను, నువ్వు చెప్పు. కోడే ముందొచ్చింది సార్. ఎలా తెలుసు? ఎలా తెలుసు? గుడ్డు కోడి వెనక నుంచే కదా సార్ వచ్చేది. దట్స్ ఏ గుడ్ ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు గుడ్డులు పగలకూడదామా? ఓకే సార్. గుడ్డు 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 వాడు ఏం చేస్తున్నాడు? గుడ్డు 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 ఈ అగ్గేమన్నా పిగ్గేసిందంటరా అలా రౌండ్లు కొడుతుంది? గుడ్డు గాడిద గుడ్లా ఉంది సార్, చూడండి ఎలా బంతిలా ఎగురుతుందో. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఎవడో నా గుడ్లకు మంత్రం వేసాడు సార్, ఏది పగలడం లేదు, ఎగురుతుంది. అందరికీ పగులుతుంది, నీకు మాత్రం పగలటం లేదా? చెప్తే వినరు కదా. ఇదిగో ఇప్పుడు చూడండి, అయ్యో ఇదిగో ఇప్పుడు చూడండి, అయ్యో ఎగురుతుంది. ఇప్పుడు సార్ పగిలింది. అదిగో ఎగురు. ఆపరా. అలాగే వెళ్ళి తలకాయని కళాయిలో పెట్టండి, ఆమ్లెట్ అవుతుంది. నీ జీవితం ఇలా నడి రోడ్డు మీద పడిందేటో. చూడండి, మీరు ఏడవకండి. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను. నేను ఏడవలేదు. నువ్వు ఏడుస్తుంటే నేను అసలు తట్టుకోలేను. అద్దంలో స్వచ్ఛంగా ఉన్న నీ జీవితాన్ని రాయితో పగలగొట్టి ముక్కలు ముక్కలు చేశారు కదే. తప్పు నాదేనండి. అద్దాల ఇంట్లో ఉండి ఆలోచించకుండా రాయి విసరడం నా తప్పే. ఓరి దుర్మార్గులారా మీరా, మా ఇంట్లో టీవీ పగలగొట్టారు కదా. అదా ఓ కమర్షియల్ బ్రేక్ కరెక్ట్ గా మీ టీవీ మీద పడిందా? మా సీరియల్ వస్తున్నట్టు ఆ బంతికి కూడా తెలిసినట్టుంది. ఓకే రాణి, మీ ఇంట్లో ఎవరెవరున్నారు? అన్నా చెల్లెలు టీవీ సీరియల్ చూస్తున్నారుగా. అయ్యో, అందులో వచ్చే త్యాగరాజుని కల్పని ఎవరు మర్చిపోతారు? వాళ్ళే మా అమ్మ నాన్నలు. ఓ వెరీ గుడ్. బాలకృష్ణ గారు బాగున్నారా? సరే రాణి, నీకే సినిమాలో పాట కావాలి? సార్, ఈయనే కవిశ్రీ శంకర్ శాస్త్రి గారు. బందర్ జమునారాణి కళాకేంద్రం తరఫున అందంగా ఏడ్చే హీరో అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం. అందాల ఏడుపుల హీరోయిన్ అవార్డు నాకు ఇవ్వరా? వచ్చే సంవత్సరం ఇస్తారు. ట్రై చేసి చూడు. కాదు, ట్రై చేసి చూడు. ఏంటి సార్ ఇది? ఇండియా పాకిస్తాన్ మధ్యలో శాంతి పౌరాలను ఎగురవేసి బస్సులను కూడా నడిపించారు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆ పౌరాన్ని కాల్చడానికి గురిపెట్టారు. మానవత్వం మాత్రం కాదు సార్, కొంచెం పౌరాభిమానం కూడా ఉండాలి. కానిస్టేబుల్స్, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, వీళ్ళని బయటికి తోసండి. షూటింగ్ అంటున్నారే, నయనతార అశ్విన్ వాళ్ళు ఎవరు రాలేదా? ఏంటి సార్ ఇది? స్టూడెంట్స్ తో పెట్టుకోకండి. హోమ్ సెక్రటరీ శ్రీమతి సుధారాణి గారి ముందు జరిగిన నేషనల్ గన్ షూటింగ్ లో ఏసీ మల్లికార్జున గారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయనకి నేషనల్ కప్పుని గౌరవనీయులైన సుధారాణి ఐఏఎస్ కప్పుని బహుకరిస్తారు. కంగ్రాట్స్ మిస్టర్ మల్లికార్జునరావు. ఇంతకుముందు ఈ పోటీలో ఈ కప్పును తమిళనాడు చెందిన ఐపీఎస్ నెక్స్ట్ వీకే కదా పోలీస్ మీట్? దానికి ముందు ఢిల్లీకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ దిలీప్ సింగ్ గారు గెలుచుకున్నారు. రాలేదు, వస్తే రావచ్చు. ఆ నేషనల్ కప్ కనిపించట్లేదట. వాట్? మల్లికార్జునరావు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా డ్యూటీ చేస్తున్నారు. కప్పు కనిపించడం లేదట. బెటర్ లక్ నెక్స్ట్ టైం. షూట్ చేస్తే కప్పిస్తారంట. నేను ఈ కప్పునే కొట్టేశాను.